Hello, welcome back to my channel and thanks for supporting. ఈరోజు మనం మార్కెటింగ్ మేనేజ్మెంట్లో యూనిట్ 3 స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ యూనిట్ పేరు డిజైనింగ్ మార్కెటింగ్ ప్రోగ్రామ్. మీకు అది చూడంగానే అర్థమైపోతుంది. డిజైనింగ్ అంటే మన ప్రోడక్ట్ డిజైనింగ్. దాని తర్వాత డిజైన్ చేసుకొని ప్లేస్ చూసుకొని ఆ ప్రోడక్ట్ని అంతా మనము క్వెరీస్ చేసి టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్లోకి వస్తుంది. మార్కెటింగ్ వచ్చిన తర్వాత ప్రోగ్రామింగ్ అవుతుంది. ప్రోగ్రామింగ్ అంటే మార్కెట్ ప్రోగ్రామింగ్ మొత్తం దానికోసం కనుక్కొని మార్కెట్లోకి దింపడం. వాట్ ఈజ్ న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్? న్యూ ప్రొడక్ట్ తేవడానికి మనం ఏం చేస్తాం ముందు? మీన్స్ క్రియేటింగ్ ఏ న్యూ ప్రొడక్ట్ ఆర్ ఇంప్రూవింగ్ అండ్ ఉన్న ప్రోడక్ట్నైనా కొత్త ప్రోడక్ట్నైనా తీసుకురావాలంటే ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫై నీడ్స్కి తగ్గట్టు మనం ఆలోచించాలి. కొత్త ప్రోడక్ట్ తేవాలనుకునైనా ఉన్న ప్రోడక్ట్ని ఏమైనా చేంజెస్ చేయాలని ఏది చేసినా కస్టమర్ సాటిస్ఫై కావాలి. మేకింగ్ సంథింగ్ న్యూ టు సెల్ ఇన్ ద మార్కెట్లో అమ్మాలంటే కస్టమర్ నీడ్స్ కంపల్సరీ. ఫస్ట్ ఐడియా చేస్తాము. దాని తర్వాత ఐడియాని చెక్ చేస్తాము. ఐడియా అయింది ఒక ప్రోడక్ట్ మన మైండ్లో ఉంటుంది, లైక్ హెర్బల్ షాంపూ. ఆ ఐడియా అనేది యూస్ఫుల్లా కాదా అనేది చూసుకోవాలి. తర్వాత ఆ ప్రోడక్ట్ డిజైన్ చేయాలి. హౌ టు ప్రోడక్ట్ విల్ లుక్ అండ్ వర్క్, అది ఎట్లా ఉండబోతుంది అనేది, దాన్ని ఎట్లా తయారు చేయాలి అనేది. దాని తర్వాత అది కొంతమందితో టెస్ట్ చేయాలి, కొంతమంది కస్టమర్స్కి ఇచ్చి. దాని తర్వాత అది సక్సెస్ అయితే దాని తర్వాత మార్కెట్లో లాంచ్ చేయాలి. అంతే, మొత్తం అదే ఉంటుంది. ఇప్పుడు ఈ చాప్టర్ అంతా మీరు ఓన్గా కూడా రాయొచ్చు, అసలు టెన్షన్ పడకండి దీన్ని. వాట్ ఈజ్ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్? ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ అంటే బర్త్ టు ఎండ్, ఎట్లా దాన్ని ఎండ్ అవుతుంది అని అడుగుతుంది ఇది. మీన్స్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ప్రోడక్ట్ పాసెస్ త్రూ ఫ్రమ్ ఇట్స్ బర్త్ టు ఎండ్ ఇన్ ద మార్కెట్. ఫస్ట్ టు ఎండ్ వరకు ఏమేమవుతుంది? ఫస్ట్ పుడుతుంది అది ఇంట్రడక్షన్. మనం ఒక ప్రోడక్ట్ని తీసుకొస్తాం, మార్కెట్లోకి లాంచ్ చేస్తాం, లైక్ న్యూ మొబైల్ మోడల్. గ్రోత్ మస్తు నడుస్తుంది అది. పీపుల్ స్టార్ట్ బయింగ్ మోర్, సేల్స్ ఇంక్రీజ్, మస్తు నడుస్తుంది అది. దాని తర్వాత మెచ్యూరిటీ, సేల్స్ ఆర్ హయ్యెస్ట్ ఉన్నాయి. సేల్స్ హయ్యెస్ట్ ఉన్నాయి, మళ్ళీ కాంపిటేటర్స్ కూడా దిగిపోయారు. డిక్లైన్, సేల్స్ డిక్రీస్, అంతమంది కాంపిటేటర్స్ వచ్చిన తర్వాత సేల్స్ డిక్రీస్ అయిపోతుంది. డిక్లైన్, సేల్స్ పడిపోయిన తర్వాత ప్రోడక్ట్ మేబీ స్టాప్డ్, ఆ ప్రోడక్ట్నే స్టాప్ అయిపోతుంది ఇక మార్కెట్లో కొన్ని రోజుల తర్వాత. లైక్ ఓల్డ్ కీప్యాడ్ ఫోన్స్ ఎవరి దగ్గరైనా ఉన్నాయా? ఇప్పుడు లేవు అసలు. అప్పట్లో చాలా మోగిపోయినాయి. లైక్ కీ ఫోన్, ఏదైనా ప్రోడక్ట్ అంతే. స్టార్టింగ్ వస్తుంది, దాని తర్వాత గ్రోత్ అవుతుంది. కొంతమందే తెస్తారు కాబట్టి ఫస్ట్ వాళ్ళదే నడుస్తుంది. దాని తర్వాత కాంపిటేటర్స్ వచ్చేస్తారు. దాని తర్వాత అందరిది సేల్స్ పడిపోతుంది. దాని తర్వాత అది అసలు కనిపియదు ఇంకో ప్రోడక్ట్. డిక్లైన్, ఇక్కడ లైఫ్ సైకిల్ దాన్ని ప్రోడక్ట్ది 4 ఉంటాయి ఇవి, అంతే సింపుల్. వాట్ ఈజ్ పర్సనల్ సెల్లింగ్? పర్సనల్ సెల్లింగ్ అంటే ఏంది? సెల్లింగ్ ఏ ప్రోడక్ట్ బై టేకింగ్ డైరెక్ట్ టు ద కస్టమర్స్. డైరెక్ట్ కస్టమర్స్ దగ్గరికి పోయి అమ్మడం. లైక్ ఐస్ క్రీమ్ బండి వస్తుంది మన ఇంటి ముందు, డైరెక్ట్ అమ్ముతారు కదా వాళ్ళు వచ్చి, అట్లా. ఇట్ ఈస్ ఫేస్ టు ఫేస్ సెల్లింగ్. లైక్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎక్స్ప్లెయినింగ్ ఏ పాలసీ. ఇన్సూరెన్స్ అయినా మన దగ్గరికి డైరెక్ట్ వచ్చి పాలసీ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లైక్ మెడికల్ రిప్రజెంట్ మీటింగ్ ఏ డాక్టర్. మనకి ఏదన్నా ఫీవర్ వచ్చినా మనం డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటాం కదా, అది పర్సనల్ సెల్లింగ్ అంటే. ఆల్ దీస్ ఆర్ పర్సనల్ సెల్లింగ్. వై పర్సనల్ సెల్లింగ్ ఈజ్ యూజ్డ్? ఎందుకు పర్సనల్ సెల్లింగ్ కావాలి? టు ఎక్స్ప్లెయిన్ ద ప్రొడక్ట్ క్లియర్లీ. ఆ ప్రొడక్ట్ కోసం, నీకు వచ్చిన సర్వీస్ కోసం నువ్వు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆ ప్రోడక్ట్కి అనేది వాల్యూ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ అనేది బయట రీచ్ కావడానికి యూజ్ అవుతుంది. ఇంకా మీరు దీన్ని పెద్దగా రాయాలి. టు ఆన్సర్ కస్టమర్స్ క్వశ్చన్. కస్టమర్స్కి లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మేము మీ ప్రోడక్ట్ ఎందుకు తీసుకోవాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంది, దీనివల్ల లాసెస్ ఏంది, అవన్నీ చెప్పే కెపాసిటీ, ఆన్సర్స్ మీ దగ్గర ఉండాలి. టు కన్విన్స్ ద కస్టమర్స్ టు బై. ఎట్లనైనా కన్విన్స్ చేయాలి కస్టమర్స్ని. కన్విన్స్ చేసి వాళ్ళకి అది సేల్ చేసేయాలి నువ్వు. ఇది పర్సనల్ సెల్లింగ్ అంటే. ఇంకా పెద్దగా రాయండి దీన్ని మీ ఓన్గా. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద డెసిషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్ట్ బ్రాండింగ్. ప్రొడక్ట్ బ్రాండింగ్ కోసం మీరైతే ఏం డెసిషన్స్ తీసుకుంటారు? మీన్స్ ద చాయిస్ ఏ కంపెనీ మేక్ వైల్ గివింగ్ ఏ ప్రొడక్ట్ ఏ బ్రాండ్. మెయిన్ డిస్కషన్ ఇన్ ప్రొడక్ట్ బ్రాండింగ్. ఏం డిస్కస్ చేస్తారు ముందు? బ్రాండ్ నేమ్ డిస్కస్ చేస్తారు. ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ పెట్టుకోవాలంటే ముందు దానికి ఒక నేమ్ కావాలి, కానీ నేమ్ డిసైడ్ చేస్తారు. బ్రాండ్ మార్క్, లోగో, దానిపైన ఉండే లోగో అనేది కంపల్సరీ, ఏ సింబల్ యూజ్ చేయాలని. బ్రాండ్ కలర్,
అది చూడంగానే ఆ బ్రాండ్ లోగో, బ్రాండ్ కలర్ అనేది ఇట్లా మనకి ఇప్పుడు బిస్కెట్స్‌లో మనకి చిన్నప్పటి నుంచి పార్లేజీ చూడంగానే దాని కలర్, దానిపైన అమ్మాయి, ఆమె హెయిర్ కట్ మెయిన్‌లీ ఇట్లా కళ్ళకద్దినట్టు ఉంటది. అట్లా బ్రాండ్ కలర్ అండ్ డిజైన్. వాట్ కలర్ అండ్ డిజైన్ టు యూజ్. బ్రాండ్ క్వాలిటీ అనేది జబర్దస్త్ ఉండాలి. అట్లా పిచ్ క్వాలిటీలన్నీ కస్టమర్స్ దగ్గర తీసుకోపోతే మీ బ్రాండ్ అనేది నడవది. అది మీ బిజినెస్ కాబట్టి క్వాలిటీ అమ్మాలే, క్వాంటిటీ అమ్మాలే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? బ్రాండ్ స్ట్రాటజీ డెసిషన్. హౌ మెనీ ప్రొడక్ట్స్ అండర్ వన్ బ్రాండ్. ఆ బ్రాండ్‌లో ఎన్నున్నయి, అన్ని బ్రాండ్స్‌ని దాటి మన బ్రాండ్ ఎట్లా ఫేమస్ జేయాలి అనేది తెలవాలి. వన్ బ్రాండ్ నేమ్ ఫర్ ఆల్ ప్రొడక్ట్స్. మనం కొన్ని కంపెనీస్ ఎట్లుంటాయంటే ఒక్క బ్రాండే అన్ని ప్రొడక్ట్స్ పైన రాస్తారు. కొంతమందేందంటే వాళ్ళ బిజినెస్‌లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బ్రాండ్ పేరు వాడతా ఉంటారు ఇష్టమొచ్చినయి. అంటే లైక్ 4, 5 ఎగ్జాంపుల్ టాటా హ్యావ్ మెనీ ప్రొడక్ట్స్. ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క ఉంటది. హల్ టాటాకి మెనీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అన్నీ టాటా అని రాసుంటది. హల్ వాళ్ళది లక్స్, డవ్, సర్ఫ్ ఇట్లా వేరే వేరే నేమ్స్ ఉంటాయి. బ్రాండ్ ప్రమోషన్ డెసిషన్. హౌ టు ప్రమోట్ ద బ్రాండ్. లైక్ టీవీ యాడ్, సోషల్ మీడియా అంతే. ఎట్లా ప్రమోట్ జేయాలి దీన్ని అనేది. ఒకవేళ మీరు ఈ సబ్జెక్ట్‌ని ఎట్లా ఆలోచించాలంటే మీరు బిజినెస్ జేస్తుర్రు. మీరే బిజినెస్ మ్యాన్. ఆ మార్కెట్‌లోకి మీ ప్రొడక్ట్‌ని ఎట్లా దింపాలి. మీకు మంచి ఐడియా ఉండాలి. ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉన్నా లేదా లేకపోయినా వాళ్ళ దగ్గరికెళ్ళి కొన్ని అవి తీసుకోవాలి. ఏమైనా లోపాలున్నా తీసుకొని మళ్ళీ దాన్ని రిపేర్ చేసి మళ్ళీ టెస్టింగ్ చేసి వాళ్ళకియ్యాలి. అట్లా. బిజినెస్‌కి చేసే ముందు డెసిషన్ ఇదంతా. మీ డెసిషన్ ఎట్లుంది? ఆ ప్రొడక్ట్ బ్రాండ్ మార్క్, కలర్, బ్రాండ్ స్ట్రాటజీ. ఇదేందంటే మీ బ్రాండ్ చెప్పంగానే వాళ్ళకిట్లా ఇమేజ్ అనేది మైండ్‌లో తిరగాలి అంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్ ఈజీలీ. ఓన్లీ సైడ్ హెడ్డింగ్స్ పైన డిపెండ్ అయ్యి ఉండకండి. ఓన్‌గా రాయండి. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.